విధి ఇంట్లో కనిపించకపోయేసరికి సూర్య కంగారు పడుతూ ఆమెను వెతకడం కోసం కార్ స్టార్ట్ చేసుకొని బయటికి వెళ్ళాడు. కొద్ది దూరం వెళ్ళకముందే అనసూయమ్మ గారు సూర్యకి ఫోన్ చేసి వెనక్కి తిరిగి ఇంటికి రమ్మని చెప్పారు. కానీ నానమ్మ, విధి ఇంట్లో లేదు కదా అని సూర్య అన్నాడు. నువ్వు ఇంకేమీ మాట్లాడకు, త్వరగా ఇంటికి వచ్చేసేయి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఏం జరిగింది? విధి ఇంటికి తిరిగి వచ్చేసిందా? లేక రాత్రి తనతో నేను తప్పుగా ప్రవర్తించానని నానమ్మకు తెలిసిపోయిందా అని మనసులో ఎన్నో ఆలోచనలను నింపుకొని ఇంటికి వెళ్ళాడు. సూర్యాని చూడగానే అనసూయమ్మ నవ్వుతూ ఉంది. అదేంటిరా, ఎప్పుడు లేనిది నీకు చెమటలు పడ్డాయి, తప్పు చేసిన వాడిలాగా అని అడిగింది. సూర్య చెమట చుక్కలని తుడుచుకుంటూ, అంటే నానమ్మకి విషయం తెలియదన్నమాట అని మనసులోనే అనుకుని కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. నానమ్మ, ఎందుకు వెనక్కి తిరిగి రమ్మన్నావు? అనసూయమ్మగారు ఒక చేతిని నడుముపై మరో చేతిని చుబ్బకంపై పెట్టుకొని, అయ్యో రామా, ఈరోజు పూజ ఉందని చెప్పాను కదరా, నీ పిల్లాన్ని పిలుచుకొని రారా అనేసరికి నువ్వు సైలెంట్గా కార్ స్టార్ట్ చేసుకొని బయటికి వెళ్ళిపోతే నేను ఏమనుకోవాలి? అసలు నీకు పూజకు వచ్చే ఆలోచన ఉందా లేదా అని అడిగింది. నానమ్మ, నాకు గుర్తుంది, కానీ విధి నేనే కదా పూజలో కూర్చునేది, మరి తను లేకుండా పూజ ఎలా జరుగుతుంది? ఏంటి, ఏం మాట్లాడుతున్నావురా? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. విధి లేకపోవడం ఏంట్రా, తను ఇంట్లోనే ఉంది. ఆ మాట వినగానే సూర్యకి చాలా సంతోషం వేసింది. అవునా, మరి విధి ఎక్కడా అని నన్ను అడిగారు ఎందుకు? ఓ, అదా, విధి ఈరోజు బ్రహ్మ ముహూర్తానికే నిద్రలేచి పూజకు కావలసిన ప్రసాదాలన్నిటినీ స్వయంగా తానే తయారు చేసింది. పూజ గదినంతా పూలతో అలంకరించి చక్కగా పూజ చేసుకుంది. మన గార్డెన్లో ఉన్న తులసి కోట దగ్గర దీపం వెలిగించడానికి వెళ్ళింది. నువ్వు గార్డెన్ వైపు వెళ్తున్నావేమో అనుకుని విధిని పిలుచుకొని రమ్మని చెప్పాను. విషయం తెలుసుకోకుండా నువ్వేమో ఏదో ఆలోచనలో ఉండిపోయి నా మాట పూర్తిగా వినకుండా కార్ స్టార్ట్ చేసుకొని హడావిడిగా బయటికి బయలుదేరిపోయావు. ఇక నిన్ను నేనెలా అర్థం చేసుకోవాలి? రోజులాగే ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోతున్నావేమో అని భయమేసింది అని ఆవిడ అనగానే సూర్య కళ్ళలో మెరుపు నింపుకొని నానమ్మ, నానమ్మ అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి బుగ్గలు లాగాడు. ఒరేయ్, వదలరా, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అని ఆవిడ చెప్పింది. నాన్న ఎక్కడా అని కళ్ళతో ఇల్లు మొత్తాన్ని రౌండ్ వేస్తూ అన్నాడు. మీ నాన్న పూజ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు, గుడి దగ్గరే ఉన్నాడు అని చెప్పింది. అతను ఇంకా అలాగే చూస్తూ ఉండడంతో అనసూయమ్మ సూర్య చెవిని మేలు తిప్పుతూ, చాలా అల్లరి వాడివైపోయావురా, నీ పిల్లం నా గదిలోనే ఉంది, తను కూడా రెడీ అయ్యి ఉంది, నీదే ఆలస్యం. అవునా, నువ్వు కళ్ళు మూసి తెరిచేసరికి నీ ముందు ఉంటాను అంటూ సూర్య తన గదిలోకి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యి నానమ్మ ఇచ్చిన వైట్ కలర్ షర్టు పంచా కట్టుకొని హుందాగా మెట్లు దిగుతూ కిందకి వచ్చాడు. సూర్య, ఈ బట్టల్లో అచ్చం పెళ్లి కొడుకులాగే ఉన్నావు. నీ పెళ్ళిని ఎలాగో నేను చూడలేదు, కనీసం మీ ఇద్దరూ కలిసి చేసే ఈ పూజనైనా నా చేతుల మీదుగా జరిపిస్తున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. సూర్య మనసులో కంగారు పడుతూనే ఉన్నాడు. విధిని ఒక్కసారి కలవాలి, తనతో మాట్లాడాలి, ఆమెకు క్షమాపణ చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఆమె కోసం చూస్తూ ఉన్నాడు. విధి, అమ్మా విధి, సూర్య కూడా వచ్చేశాడు, ఇక మనం బయలుదేరుదాం అని ఆవిడ పిలవగానే విధి అనసూయమ్మ గారి గదిలో నుండి బయటికి వచ్చింది. సూర్య ఆమె వైపే చిన్నగా చూశాడు. గ్రీన్ కలర్ బార్డర్, రెడ్ కలర్ పట్టు చీరలో విధి కుందనపు బొమ్మలా ఉంది. సూర్య ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఇంతకు ముందులా ఇప్పుడు విధి కళ్ళలో భయం కనిపించడం లేదు. విధి వచ్చి సూర్య పక్కన నిలబడింది. అతనికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సూర్య విధిని అనసూయమ్మ గారిని తీసుకుని గుడికి బయలుదేరాడు. కానీ అతని ఆలోచన మొత్తం విధి చుట్టే తిరుగుతోంది. ఏంటి అసలు ఈ అమ్మాయి? నేను ఎంతగానో బాధ పెట్టాను. నా గురించి మా నాన్నమ్మకి నాన్నకి చెప్పే అవకాశం ఉన్నా కానీ ఎందుకని వాళ్ళతో చెప్పలేదు? అసలు ఏమనుకుంటుంది నా గురించి? ఏదైనా ప్లాన్ ప్రకారమే జరుగుతుందా?
అసలు నా లైఫ్‌లో నాకు తెలియకుండా చాలా జరిగిపోతున్నాయి. ఒక్కసారి తన ముఖం చూస్తే పాపం అనిపిస్తుంది. మరోసారి ఈ ఆలోచనల వల్ల తన మీద ద్వేషం పెరుగుతుంది. ఫస్ట్ టైం ఒక పర్సన్ గురించి ఇంతగా థింక్ చేస్తున్నాను. అసలు నాకు ఏమైందో తెలియడం లేదు అని మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ అద్దంలో విధి ముఖాన్ని చూశాడు. ఆమె ముఖం ఎంతో కాంతివంతంగా ప్రశాంతంగా కనబడుతుంది. తన చిరునవ్వుని చూస్తే అలాగే ఉండిపోవాలి అనిపిస్తుంది. అలా ఆమెనే చూస్తూ గుడికి చేరుకున్నాడు. గుడి దగ్గర మహేంద్ర గారు అన్ని ఏర్పాట్లు చేశాడు. సూర్య, విధి కలిసి గుడిలో సత్యనారాయణ స్వామి పూజని చక్కగా చేసుకున్నారు. పూజ తర్వాత విధి ఇంటి నుండి తెచ్చిన ప్రసాదాలను గుడిలో అందరికీ పంచిపెట్టింది. విధి మెడలో ఉన్న పసుపు తాడిని తీసి బంగారు తాడుని వేయాలి అని అనసూయమ్మ సూర్యకి చెప్పింది. అమ్మ విధి, ఈ గుడిలో ఉన్న ఆడవాళ్ళకి పసుపు పొట్టు ఇచ్చి ఒక 5 మంది దగ్గర నల్ల పూసలు తీసుకో అని చెప్పింది. విధి అనసూయమ్మ గారు చెప్పినట్టుగానే ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి ఒక్కొక్కరి దగ్గర నల్ల పూసలు అడిగి తీసుకుంది. కానీ అక్కడ నలుగురు మాత్రమే ఉన్నారు. ఇంకొక ఆవిడైతే బాగుండు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఏంటి నానమ్మ ఇది? ఇలా వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు? అవి ఎక్కడ దొరుకుతాయో చెప్పు, వెళ్ళి తీసుకొని వస్తాను అని సూర్య అన్నాడు. అనసూయమ్మ నవ్వుతూ, అలా కాదురా, ఇది తరాల నుండి వస్తుంది. ఇలా ముత్తైదువుల దగ్గర నల్ల పూసలు తీసుకొని వాటిని ఈ బంగారు తాడికి అలంకరించి నీ భార్య మెడలో వేస్తే మీ బంధం బలపడుతుంది. అంతేకాదు, నువ్వు ఎప్పుడైనా ఆపదలో ఉంటే వాళ్ళ ఆశీర్వాదాలు కూడా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాయి అని చెప్పింది. ఏంటో మీ పాతకాలం పద్ధతులు నాకైతే అర్థం కావు. కానీ త్వరగా కానివ్వండి, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని సూర్య అన్నాడు. అమ్మమ్మ, అక్కడే శివాలయంలో ఎవరో అభిషేకం జరిపిస్తున్నట్టున్నారు. వెళ్ళి ఆవిడకి తాంబూలం ఇచ్చి తన దగ్గర కూడా తీసుకొని వస్తాను. అప్పుడు 5 మంది అవుతారు కదా అని విధి అన్నది. సరే అమ్మా, త్వరగా వెళ్ళు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారేమో అని అనసూయమ్మ అనగానే సూర్య, విధి ఇద్దరూ అభిషేకం జరిపిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అరుణ్ బర్త్డే కావడంతో జానకి, బాలరాజు గారు శివాలయంలో అభిషేకం జరిపిస్తున్నారు. విధి లోపలికి వెళ్ళింది. సూర్య బయటే ఉన్నాడు. వాళ్ళని వెనకాల నుండి చూస్తూనే ఉన్నాడు. విధి జానకి బాలరాజు గారిని చూడగానే ఆమెకి సంతోషంగా అనిపించింది. అలాగే బాధ కూడా కలిగింది. విధి సూర్య వైపు చూసి జానకి ఎవరో తెలీదు అన్నట్టుగా ప్రవర్తించింది. ఆమెకి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదంగా నల్లపూసలు ఇవ్వమని అడిగింది. జానకి చాలా సంతోషపడిపోతూ ప్రేమగా విధికి నల్లపూసని ఇచ్చింది. విధి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే జానకి ఆమె చెయ్యి పట్టుకొని ఆపేసింది. ఒక్కసారి నేను చెప్పేది వింటావా ప్లీజ్ అంటూ బ్రతిమాలింది. బాలరాజు గారికి ఫోన్ రావడంతో అతను ఫోన్ మాట్లాడుతూ బయటికి వచ్చాడు. అతన్ని సూర్య చూశాడు. అంటే లోపల ఉన్నది వీళ్ళేనా? విధి ఆవిడ దగ్గరికి వెళ్ళిందా? ఆవిడ ఆశీర్వాదం మాకు అక్కర్లేదు అంటూ సూర్య కోపంగా గుడి లోపలికి వెళ్ళాడు. విధి అతనికి ఎదురుపడి మనం వచ్చిన పని అయిపోయింది, ఇక వెళ్దామా అని అన్నది. సూర్య కోపంగా అటో ఇటో చూస్తూ, ఏయ్ నిజం చెప్పు, నువ్వు ఎవరిని కలిసావు? ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడావు అని అడిగాడు. విధి అతను మాటలు పట్టించుకోకుండా అనసూయమ్మ గారి దగ్గరికి వచ్చేసింది. సూర్య ఆమె వెనకాలే వచ్చాడు. ఆవిడ చెప్పినట్టుగా సూర్య విధి మెడలో ఉన్న పసుపు తాడిని తీసేసి నల్ల పూసలతో అలంకరించిన బంగారు తాడిని విధి మెడలో వేశాడు. సూర్య ఆ రోజు ఆఫీస్కి వెళ్ళినా కూడా గుడిలో జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. విధి ఎవరిని కలిసింది? ఖచ్చితంగా ఆ బాలరాజు అతని భార్యతోనే మాట్లాడింది. ఏదో జరుగుతుంది. విధి సైలెంట్గా ఉంది. అరుణ్ చెప్పినట్టుగా విధి వాడితో వెళ్ళిపోతుందా? ఈరోజు నాన్నమ్మ ఫంక్షన్ ఏర్పాటు చేసింది అంటే ఈరోజు వెళ్ళిపోతుందా? ఒకవేళ అలా జరిగితే నానమ్మ నాన్న తట్టుకోగలరా? అందరి ముందు మా పరువు తీయాలనే ఎలా ప్లాన్ వేసినట్టుంది అని ఆలోచిస్తూనే ఆఫీస్లో ఉండలేక ఇంటికి వచ్చేశాడు. దూరపు బంధువులు, దగ్గరి బంధువులు అంటూ ఇల్లంతా బంధువులతో హడావిడిగా ఉంది. సూర్య విధితో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. కానీ అతనికి చాలా టెన్షన్గా ఉంది. విధి ఇల్లు విడిచి వెళ్ళిపోతుందేమో అని. సాయంత్రం అందరూ గ్రాండ్గా డెకరేట్ చేసి ఉన్న
స్టేజ్ దగ్గర విధి సూర్యల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సూర్య కంగారు పడుతూనే ఉన్నాడు. అబ్బాయి వచ్చేశాడు, ఇంకా అమ్మాయి రావడం లేదేంటి అని అందరూ అనుకుంటూ ఉన్నారు. అతనికి చెమటలు పట్టేశాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాన్న వైపు చూస్తూ గుడ్డకలు మింగుతూ ఉన్నాడు.